I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSY 148 అనే బుక్లో నుంచి సోషల్ స్ట్రాటిఫికేషన్ అనే బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 8 రేస్ అండ్ ఎథ్నిసిటీ అంటే తెలుగులో జాతి మరియు జాతి అనే లెసన్ గురించి చెప్పుకుంటాం అన్నమాట. ఈ యూనిట్ జాతి మరియు జాతి అనే ఆలోచనలు చర్చిస్తూ ఉంటుంది అన్నమాట. ప్రస్తుత కాలంలో కొన్ని సమాజాలలో దృగ్విషయాలను వివరించడానికి ఈ భావన మనము తరచూ వాడుకుంటున్నాం. అంటే జాతి అంటే ఏంటి, దాని ప్రకార్యాలు ఎలా ఉంటాయి, జాతి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనము ఈ లెసన్లో తెలుసుకుంటాం అనమాట. ఈ జాతి అనే దాన్ని మనము ఇంగ్లీష్లో రేస్ అని అంటూ ఉంటాం అనమాట. వాడుక భాషలో సజాతీయమైన సాదృశ్యకమైన భౌతిక లక్షణాలతో ఒక ప్రత్యేకతతో భిన్నమైన గుర్తింపు కలిగిన ఒక జన సమూహాన్ని మనము జాతి అనుకుంటూ ఉంటాం అన్నమాట. మరి ఇంకొకసారి చెప్పుకుందామా? వాడుక భాషలో సజాతీయమైన సాదృశ్యకమైన భౌతిక లక్షణాలతో ఒక ప్రత్యేకమైన భిన్నమైన గుర్తింపుతో కలిగిన ఒక సమూహాన్ని, జన సమూహాన్ని మనము జాతి అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ సమూహము దానికదే ఒక విశిష్టమైన స్వయం ప్రతిపత్తిని, ఈ యొక్క ఐడెంటిటీని ఆపాదించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే ఈ భావన శాస్త్రీయపరమైన ధృవీకరణ అనేది ఏమి లేదు. శాస్త్రీయపరంగా మనము ఈ లక్షణమే ఒక జాతిని గుర్తిస్తుందనే దృక్పథాన్ని మనము ఏర్పరచుకోలేమన్నమాట. అయితే ఈనాటికి మానవ సమస్తాన్ని వివిధ వర్గాలు విభజించడానికి ఉపయోగపడే భావన జాతిగా వ్యవహరించబడుతూ ఉన్నది అనేది మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి అంతర్లీనంగాను, ఒక్కొక్కసారి బాహాటకంగాను జాతి వివక్షతను ప్రోత్సహించడానికి కొన్ని జాతులు మానవ విశాఖ కార్యాచరణను పథకం నుంచి వెలివేయటానికి ఈ జాతి వర్గీకరణ సాధనోపాయంగా ఉంటూ ఉండదనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. సామాజిక వ్యవస్థను వైరుధ్య భావాలు కలిగిన వర్గాలుగా విభజించబడి సహేతుకంగా, సహజంగా అన్న సిద్ధాంతాన్ని వర్ణించడానికి జాతి భావన ఒక సాధనంగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ప్రాచీన కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు ఇదే భావనను మనం ఉపయోగిస్తూ ఉన్నాం. జీవ పరిణామ సిద్ధాంతము మరియు భౌతిక మానవ శాస్త్ర పరిశోధకులు ప్రకారము జైవికంగా కానీ జన్యుపరంగా కానీ భిన్న మానవ సమూహాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన జాతులు లేవని నిర్ధారించబడిందన్నమాట. మానవ సమూహాలలో నిరంతరము మార్పులకు లోను కావటము మరియు ఒకదానితో ఒకటి పరస్పర అనుసంధిక అంటే అనుబంధము కలిగి ఉండటము చారిత్రాత్మక మరియు శాస్త్రజ్ఞులందరూ కూడా వివిధ జాతుల మధ్య విస్తరించిన సాముదాయిక జన్యులు అంటే మనని వెలికి తీయటానికి అనేక రకాల పరిశోధనలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల మనకేంటి, జాతి యొక్క లక్షణాలు మనము ప్రస్ఫుటంగా చూడగలుగుతామనే అభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చు అనేది మనం ఇక్కడ జాతి పరంగా, పరిశోధన పరంగా మనం చెప్పుకోగలుగుతున్నాం అన్నమాట. ఈ నిర్వచనానికి వస్తే జాతిని మనం ఎలా నిర్వచించవచ్చు అనేది ఎట్లయితే, జాతిని నిర్వచించడానికి నిర్దిష్ట ప్రమాణాలు ఏమీ లేవు. అప్పటి నుంచి కూడా అంటే ప్రాచీన కాలం నుంచి కూడా ప్రస్తుత కాలం వరకు ఈ జాతిని మనం నిర్వచించాలంటే ఈ విధమైన ప్రమాణబద్ధమైన పద్ధతులు ఉన్నాయి అనేది మనం ఎక్కడ కూడా చెప్పలేమన్నమాట. అయితే కొన్ని అంశాల ఆధారంగా జాతి అంటే ఏమిటో తెలుసుకోవచ్చు అనమాట. కొన్ని అంశాలను బేస్ చేసుకొని జాతి ఎలా ఉంటుంది, జాతి అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవటానికి వీలు పడుతూ ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయం. జీవశాస్త్రంలో జాతి అంటే ఒక స్పైసెస్కు చెందిన భాగమని, కొన్ని లక్షణాల ఆధారముగా వర్గీకరించబడిన సమూహం అని అర్థము ఏర్పరచబడి ఉన్నదన్నమాట. జాతి శాస్త్రము రేషియాలజీ అంటూ ఉంటాం జాతి శాస్త్రాన్ని. పూర్వార్థములో తులనాత్మకంగా యుక్తమైన కొలతలతో ఆధారంగా స్థిరమైన, సహజమైన, హేతుబద్ధమైన జాతులుగా వర్గీకరించవచ్చు అనేది మనము పరిశోధన పద్ధతుల్లో గమనించవలసిన విషయం అన్నమాట. ఈనాడు ఉన్న జాతులు మానవ పరిణామ ప్రారంభ దశ నుంచి ఉన్నాయని అనుకునేవారు. అని ఆధునిక నిర్వచనం ప్రకారము జాతి అంటే ప్రత్యేకమైన జన్యు అంటే జనరల్ ఫ్రీక్వెన్సీ కలిగిన ప్రవచన జనాభా అంటే
బ్రీడింగ్ పాపులేషన్ అనేది సర్వసాధారణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అనువంశిక లక్షణాలు కలిగి ఒక భౌగోళిక ప్రాంతంలో నివాసం ఉంటూ ఇతర సమూహాలతో విశిష్టమైన వైవిధ్యము కలిగిన మానవ సమూహాన్ని జాతి అని మనం నిర్వచించుకోవచ్చు అనేది ఈ యొక్క జాతి నిర్వచనం ప్రకారము మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నదన్నమాట. ఈ జాతి లక్షణాలను మనము పరిగణలోకి తీసుకున్నట్లయితే ఒక ప్రత్యేకమైన లక్షణాలను జాతి కలిగి ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. సాధారణంగా వాక్య లక్షణాలను ప్రమాణాలుగా తీసుకొని జాతులు వర్గీకరించబడ్డాయనేది గమనించవలసిన విషయం అన్నమాట. సాంప్రదాయకంగా క్రింది లక్షణాలు పరిగణలోకి తీసుకోవాల్సిన విషయము మనం గుర్తించుకోబెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి అంటే ఇక్కడ ఈ యొక్క 5 లక్షణాలు, ఒక 6 లక్షణాలు మనము జాతి లక్షణాలుగా మనం ఇక్కడ ఏర్పరచుకుంటాం. మొదటి లక్షణాన్ని మనం తీసుకున్నట్లయితే శరీరము, కళ్ళు, వెంట్రుకల రంగు. ఇది ఒక ప్రథమ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. మొదటి లక్షణం ఏంటి? శరీరము, కళ్ళు, వెంట్రుకలు, రంగు. వెంట్రుకల రంగు మనం పరిగణలోకి తీసుకుంటాం. రెండో లక్షణాన్ని మనం తీసుకున్నట్లయితే కేశ ఆకృతి, అంటే జుట్టు ఏ పద్ధతిలో ఉన్నది అనే దృక్పథాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. 3 లక్షణాన్ని తీసుకున్నట్లయితే తల, ముఖము, శరీరంపై ఉన్న వెంట్రుకల పరిమాణము, ఇవన్నీ కూడా మనం 3వ లక్షణంలో పరిగణలోకి తీసుకుంటాం. 4వ లక్షణాలకు వచ్చేటప్పటికి ముక్కు, పెదవుల మందం, ముక్కు ఎలా తీసుకుంటూ ఉంటాం. 5వ లక్షణాన్ని మనం తీసుకున్నట్లయితే ముఖ ఆకృతి, ముఖము ఎలా ఉంది అంటే కోలగా ఉన్నదా, గుండ్రంగా ఉన్నదా, చతురస్రాకారంగా ఉన్నదా అంటే ముఖాకృతిని మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. 6వ లక్షణాన్ని తీసుకున్నట్లయితే శరీర ఆకృతి, అంటే మొత్తం హోల్ బాడీ ఎలా ఉన్నది, దేహం ఎలా ఉన్నది అనే దృక్పథాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇవి జాతికి గుర్తించుకోవాల్సిన లక్షణాలు. 6 లక్షణాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? మొదటి లక్షణాలు తీసుకున్నట్లయితే శరీరము, కళ్ళు, వెంట్రుకల రంగు. రెండో లక్షణాలు తీసుకున్నట్లయితే కేశ ఆకృతి. 3వ లక్షణాన్ని తీసుకున్నట్లయితే తల, ముఖము, శరీరంపై ఉన్న వెంట్రుకల పరిమాణం. 4వ లక్షణాన్ని తీసుకున్నట్లయితే ముక్కు, పెదవుల మందము. 5వ లక్షణాన్ని తీసుకున్నట్లయితే ముఖాకృతి, తల ఆకృతి. 6వ లక్షణాన్ని తీసుకున్నట్లయితే శరీర ఆకృతి మొత్తం ఏ విధంగా ఉన్నదనేది. ఈ లక్షణాలని తీసుకొని మానవుడు ఏ జాతికి సంబంధించిన వాడు అనేది మనము గుర్తించగలుగుతాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. తర్వాత అరుదైన కొన్ని లక్షణాలు కూడా పరిగణనలోకి తీసుకోవటము జరిగిందనమాట. అవి ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ శాస్త్ర విజ్ఞానము పెంపొందించడంతో జన్యు లక్షణాలు, జన్యు సంచలనము, రక్త సమూహాలు ఇవి పరిగణలోకి తీసుకున్నాం అనమాట. మరియు భౌగోళిక సరిహద్దులు, వాతావరణ అంశాలు పరిగణలోకి తీసుకోవటం కూడా జరిగిందనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. తర్వాత అనేక విస్తారిక అంటే లార్జ్ ప్రజల జనాభాలను, బ్రీడింగ్ పాపులేషన్ని మనము ఈ లక్షణాలు, గణాంక సమూహాలు ద్వారా గుర్తించవచ్చు అనేది మనం ఇక్కడ జాతి లక్షణాల్లో ప్రముఖంగా గుర్తించుకోవాల్సిన విషయం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే యూరోపియన్లలో తెల్లని మేనిఛాయ, నున్నని లేక అలలలుగా ఉండే వెంట్రుకల ఆకృతి, దట్టమైన శరీర కేశాలు మనము పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. అదే విధంగా లెప్రోరైల్ యొక్క పద్ధతిని తీసుకున్నట్లయితే ముక్కు మధ్య రకం నుంచి పొడవైన ఆకృతి కలిగిన లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ లక్షణాలన్నీ ఒక సముదాయంలో యూరోపియన్లు కలిగి ఉంటారు అనేది మనము ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఈ యొక్క జాతి లక్షణాల వల్ల ఆ యొక్క మానవులు ఏ జాతికి సంబంధించిన వారు అనేది మనం గుర్తించుకోగలుగుతాం అనమాట. ఈ యూరోపియన్ సముదాయం నుంచి యథేచ్ఛగా ఎంపిక చేసిన ఎంతో కొంతమంది వ్యక్తులు పైన చెప్పబడిన లక్షణాల సముదాయము తప్పనిసరిగా కలిగి ఉంటారనమాట. అయితే ఈ లక్షణ సమూహము మరొక జాతి, ఉదాహరణకు తీసుకున్నట్లయితే మధ్య ఆఫ్రికన్లో కనబడటము అత్యంత అరుదుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఎక్కువగా కూడా చూడటానికి వీలు పడతనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. తర్వాత జాతుల గుర్తింపులో అనేక రకాల సమస్యలని ఈ పరిశోధకులు కనుగొన్నారు. అంటే వీరు ఈ జాతికి సంబంధించిన వారు, వీరు ఈ జాతికి సంబంధించిన వారు అని చెప్పడంలో అనేక సమస్యలు మనము చూస్తూ ఉంటాం అనమాట. అవి ఇప్పుడు తెలుసుకుందాం అనమాట.
సమస్త మానవ సమూహంలో కొన్ని భౌగోళిక జాతులను మాత్రమే గుర్తించడము సులభముగా ఉంటుంది. యూరోప్, మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియా వాసులను వారి జాతి లక్షణాలను ఆపాదించడము సులువుగా ఉంటుందనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. అయితే ఉత్తర ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియా, ఇండియా, శ్రీలంక దేశాలలో నివసించే జాతులను గుర్తించడము, ఒక్కొక్క సమూహానికి దాని విశిష్ట లక్షణాలు ఆపాదించడము చాలా కష్టతరం అనేది మనం ఇక్కడ పరిశోధనల పద్ధతుల్లో గ్రహించామన్నమాట. జాతులు గుర్తించడంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. ఇక్కడ ఆ లిమిటేషన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. జాతి అంతర్గత వైవిధ్యము. వివిధ జాతులు మధ్య కంటే ఒకే భౌగోళిక ప్రాంతంలో నివసించే సజాతి సమూహము లోపల ఒక్కొక్కసారి శారీరక క్రియ జన్యు వైవిధ్యము అధికంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా ఇది మనం ఇంకొకసారి చెప్పుకుందాం. వివిధ జాతుల మధ్య కంటే ఒకే భౌగోళిక ప్రాంతంలో నివసించే సజాతీయ సమూహము లోపల ఒక్కొక్కసారి శారీరక క్రియ జన్యు వైవిధ్యత అధికంగా మనకి కనపడుతూ ఉంటుంది అనేది పరిశోధన పద్ధతుల్లో మనము గుర్తించుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ కూడా మనుషులు అంటే జాతి లక్షణాల మీద ఆధారపడి వ్యక్తుల యొక్క విశిష్టతను, ఆ యొక్క లక్షణాలను మనము గుర్తించుకుంటూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. తర్వాత కొంతమంది వ్యక్తులను జాతి పాఠ్యాంశాలని వెలిబుచ్చడానికి విశిష్ట ప్రతినిధులుగా భావించడము తీవ్రమైన పొరపాటుగా మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. ఈ విధంగా అంటే ఈ యొక్క పొరపాటు అనేది జరిగినట్లయితే ఆ జాతి ఈ లక్షణాలు కలిగి ఉంటుందని చెప్పడము కష్టం అనేది ఇక్కడ అభిప్రాయం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఉంగరాల జుట్టు, దళసరి పెదవులు, ముదురు మేనిఛాయ కలిగిన యూరోపియన్లను సంకర జాతీయులుగా భావిస్తూ ఉంటాం అన్నమాట. అది పరిశోధన పద్ధతుల్లో మనం వెలుబుచ్చిన అభిప్రాయం అన్నమాట. అయితే యూరోపియన్లు పూర్వీకుల బాహ్య లక్షణాలు ఈనాటి యూరోపియన్ల జాతి లక్షణాలను కలిగి ఉండేవారని అది మనం చెప్పలేమన్నమాట. ఎందుకనంటే అంతేకాక యూరోపియన్లు పూర్వీకుల సంక్రమణ చెందని ఇతర జాతులతో సంపర్కం లేని జాతిగా మనం నిర్ధారించలేము. అంటే ఇక్కడ ఈ జాతిలో ఎటువంటి సంపర్కము లేదు అనేది మనం నిర్ధారించడానికి వీలు లేదనమాట. ఈ విధమైన పద్ధతుల వల్ల ఆ యొక్క యూరోపియన్ల యొక్క పద్ధతులన్నీ మనము పరిగణలోకి తీసుకున్నారు. మనమంటే ఎవరు? ఇక్కడ పరిశోధకులు జాతి లక్షణాలను గుర్తించేటప్పుడు అనేక రకాల పరిశోధనా పద్ధతుల్లో యూరోపియన్ల సంతతి యొక్క లక్షణాలు అన్నింటి పరిగణలోకి తీసుకున్నారని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. అంతేకాక యూరోపియన్లు పూర్వము ఆ యొక్క లక్షణాలు కలిగి ఉన్నారు, ఇప్పుడున్న యూరోపియన్లు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారనే దృక్పథాన్ని మనం విడమర్చి చెప్పడానికి వీలు పడని వ్యవహారము అనేది ఇక్కడ చెప్తూ ఉన్నాము. జన్యు సంచలనము ఎక్కువగా, కొన్ని లక్షణాలను ఎక్కువగా, కొన్ని తక్కువగా ఉండవచ్చు. అది ఆ యొక్క కాలమాన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే ఆధునిక జన్యు శాస్త్రం ప్రకారము పెద్ద జన సమూహాలలో సంక్లిష్ట లక్షణాలు, ఒకే రకమైన జన్యు రూపాలు ఉండటము జరుగుతూ ఉంటుంది అనేది మనకు ప్రస్తుత పరిస్థితుల్లో తెలుస్తూ ఉన్నదన్నమాట. కనుక ప్రాతినిధ్య లక్షణాలను, వ్యతిరేక లక్షణాలు ఒకే జాతి సభ్యుల్లో ఉండటము అరుదు కాదు అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే 4.5 అడుగుల పొడవైన పిగ్మీలు, 7 అడుగుల పొడవైన ఇది వాతుసి, వీళ్ళకు ఇద్దరు ఆఫ్రికన్లే. వీళ్ళిద్దరు కూడా ఆఫ్రికన్లే. ఒకళ్ళు 4.5 అడుగులు ఉన్నారు, ఒకళ్ళు 7 అడుగులు ఉన్నారు. అంటే ఇక్కడ జన్యుపరంగా అందరికీ ఒకే రకమైన సామాజిక లక్షణాలు అంటే జన్యు లక్షణాలు వస్తాయనేది మనము ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే అదే ఆఫ్రికన్లు ఒక ప్రాంతంలో 4.5 అడుగులు ఉన్నారు, ఒక ప్రాంతంలో 7 అడుగులు కూడా ఉన్నాడు అనేది మనకి ఇక్కడ ఉదాహరణగా తెలుస్తున్నది. ఇక్కడ కాకసాయిడ్ లక్షణాలు, మంగోలాయిడ్ లక్షణాలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అనేది గుర్తుంచుకోవాల్సిన విషయము. ఈ విధమైన జాతి అంతర్గత వైవిధ్యము ఉన్నందున భౌతిక మానవ శాస్త్రజ్ఞులు పెద్ద సమూహాలను ఉపజాతులుగా వర్గీకరిస్తూ ఉన్నారన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే యూరోపియన్లు యొక్క బాల్టిక్ మరియు ఆల్ఫైన్, డైనోరిక్, మెడిటేరియన్లుగా విభజించడం జరిగింది. ఈ యొక్క వీళ్ళని అంటే ఉదాహరణ యూరోపియన్లను 4 పద్ధతులుగా
విభజించడం జరిగింది ఈ జాతులని. ఈ ఉపజాతుల్లో కూడా అనేక లక్షణాలలో విస్తృతమైన వైవిధ్యము కనిపిస్తుంది. అంటే యూరోపియన్లని 4 జాతులుగా మనం నిర్ధారించినప్పటికీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన ప్రాతినిధ్యం అంటే రూపలావణ్యాలు డిఫరెంట్గా ఉన్నాయనేది మనం గుర్తించడం జరిగింది అనేది ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. భౌతిక జన్యు సంచలనమైన వైవిధ్యము అనుక్రమము అంటే క్లినికల్ వేరియేషన్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది జాతిపరంగా అనేది కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. జాతి వర్గీకరణ నియమాలను ప్రధాన జాతులైన యూరోపియన్, ఆఫ్రికన్, ఆసియన్లను వర్గీకరించడానికి ఉపయోగపడిన మిగతా ప్రాంతంలో నివసించే లక్షలాది జనసమూహము వర్గీకరణకు అంతగా ఇవి ఉపయోగపడవన్నమాట. ఉత్తర ఆఫ్రికా, ఇండియా, శ్రీలంక, ఇండోనేషియా, న్యూగిని, మైక్రోనేషియా, పోలినేషియా, ఆస్ట్రేలియా, ఉత్తర దక్షిణ అమెరికాల్లో నివసించే ప్రజలను ప్రధాన జాతుల్లో వర్గీకరించలేమన్నమాట మనం. ఎందుకని అంటే మనకు పైన లక్షణాలు మనం పరిగణలోకి తీసుకుంటున్నాం అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. ఈ 3 ప్రధాన జాతుల్లో ఎదురు చూడని లక్షణ సముదాయాలు మిగిలిన మానవ సమూహాల్లో కనపడినాయి. అంటే మనం ప్రస్ఫుటంగా మిగిలిన జాతుల్లో మనకి కనపడుతూ ఉన్నాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే నున్నని ముక్కు, పెదవులు, నొక్కుల జుట్టు, నల్లని నేరిఛాయ లేక ముదురు గోధుమ రంగు కలిగిన లక్షణాలు ప్రజలు ఉత్తర ఆఫ్రికాలో నివాసం ఉన్నారనేది మనకు పరిశోధన పద్ధతుల్లో తెలుస్తూ ఉన్నదనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ లేత గోధుమ వర్గము నుంచి ముదురు గోధుమ వర్గము కలిగిన మేనిఛాయ, మున్ని వంటి జుట్టు కలిగిన బుష్మన్ ఆఫ్రికాలో ఉన్నారనేది మనము పరిశోధన పద్ధతుల్లో జాతి లక్షణాలను గుర్తించామనేది చెప్పుకోదగ్గ విషయం. మధ్య ఆసియాలోని సమతల పచ్చిక మైదానంలో నివసించే ప్రజలు ఎఫికాంతిక మడమ, నొక్కుల జుట్టు, లేత రంగు కళ్ళు, మళ్ళీ శరీరము ముఖం మీద గణనీయమైన జుట్టు, మంగోలాయిడ్ స్పాటు, లేత మేరిఛాయ కలిగి ఉన్నారనేది మనకి జాతి పరిశోధన పద్ధతుల్లో మనము తెలుసుకోగలిగాం అనమాట. ఆసక్తికరంగా ఉత్తర జపాన్లో నివాసం ఉండే ఇక్కడ ఐను అత్యక ప్రజలు లేత మేనిఛాయ, స్పష్టమైన కనుబొమ్మలు, అతి దట్టమైన శరీర కేశాలు కలిగి ఉన్నారనేది మనకి జాతిపరమైన లక్షణాల్లో గుర్తించగలిగామనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. పైన చెప్పిన వైవిధ్యము ఒక క్రమ పద్ధతిలో ఎక్కువ లేదా తక్కువ కావటము జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క కాలమాన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది అనేది జాతిపరంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే యూరోప్లో కనపడే లేత మేనిఛాయ దక్షిణ నైలు నదిని అనుసరించి మధ్య ఆఫ్రికాలో ముదురు మేనిఛాయ క్రమేపీగా మారుతూ ఉన్నదనేది మనం గుర్తించగలిగాం అన్నమాట. ఇక్కడ ఈ మధ్యలో మేని రంగు ఛాయలో ఇతర ఏ విశిష్టమైన మేనిఛాయ కనపడదనమాట. ఎఫికాన్ తక్ ముడత జన్యు పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో అరుదుగా ఉండి తూర్పు ఆసియాల్లో అధికంగా అవుతూ ఉండదనేది కూడా మనము జాతి పరిశోధన పద్ధతుల్లో గుర్తించగలిగామన్నమాట. అట్లానే నొక్కుల జుట్టు జన్యు సంచలనము తూర్పు ఆసియాలో అరుదుగా ఉండి యూరోప్లో ఎక్కువగా ఉంటుందనేది కూడా ఈ జాతి వైవిధ్యము వల్ల మనం గుర్తించగలిగామనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. భౌగోళిక జన్యు సంచలన వైవిధ్యము అనుక్రమము జరగటానికి 3 రకాలైన అవకాశాలు శాస్త్రజ్ఞులు ఊహించగలిగారు. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మొదటిది మనం తీసుకున్నట్లయితే జన్యు సంచలన అనుక్రమణ ప్రాంత ప్రజలు యూరోపియన్లు, ఆఫ్రికన్లు, ఆసియన్ల మధ్య పరస్పర సంక్రమం వల్ల జనించే ఉండే అవకాశం ఉన్నదనేది మనము మొదటిదారిగా గుర్తించుకోగలిగాము. రెండవది మనం క్లినికల్ పాపులేషన్ని ప్రభావితముగా జాతి సమూహాలు కనుగొనవచ్చు అనమాట. మూడవ అవకాశాన్ని 3 తీసుకున్నట్లయితే ఈ కైనల్ జనాభా పెద్ద జాతుల విభాగాలు కావచ్చు అనేది మనం గుర్తించగలిగాము. ఈ 3 అవకాశాలలో ఏది నిజమైనదో నిర్ధారించడము చాలా కష్టతరంగా మనం చెప్పుకోవాలన్నమాట. అయితే జన్యు లక్షణాలు ప్రవణత అంటే ఇట్లా జెనరిక్ చారిటరీస్ మనం తీసుకున్నట్లయితే జాతుల వర్గీకరించడం ఎంత భారమైనదో మనం సూచించగలుగుతాం. అంటే ఈ విధమైన పద్ధతుల వలన ఈ యొక్క జెనెటిక్ క్యారెక్టర్స్ గుర్తించడము చాలా కష్టతరం అనేది మనము ఈ పద్ధతుల్లో గుర్తించగలుగుతూ ఉన్నాము. ఇక్కడ మనము 3వ పద్ధతి తీసుకున్నట్లయితే అనుమృత జన్యు
సంచనాలు అనేది మనం తీసుకున్నట్లయితే నాన్ కన్ఫార్మింగ్ జెనరిక్ ఫ్రీక్వెన్సీస్ మనము పరిగణలోకి తీసుకోవాలి. దాన్ని తెలుగులో మనం ఏమంటామంటే అనువర్తించని జన్యు సంచనాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని జన్యు లక్షణాలు ముఖ్యంగా బ్రాహ్య ప్రస్ఫుటమయ్యేవిగా మనకి కనపడుతూ ఉంటాయి. భౌగోళిక జాతుల్లో ప్రత్యేకించి మనం చూడగలుగుతూ ఉన్నాం అనమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే భూమధ్య రేఖకు దగ్గరగా నివసించే జాతులు నల్లని మేనిఛాయ కలిగి ఉండటాన్ని సాధారణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. జాతుల వర్గీకరణలో పూర్వార్ధం నుంచి విస్తృతంగా వాడబడిన ప్రమాణాలలో అతి ముఖ్యమైనది మేనిఛాయగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. ముఖాకృతి, మేనిఛాయ మనం ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ రెండు లక్షణాలు వివిధ జాతుల మధ్య ఏ క్రమంలో విస్తరించాయో అదే క్రమానుసారంగా మిగిలిన లక్షణాలు విస్తరించాయన్న విషయాన్ని చర్చించవలసిన అవసరం కూడా మనకి ఇక్కడ ఏర్పరచబడి ఉన్నదన్నమాట. ఒక్కొక్క జాతి వైవిధ్యము సూచించే లక్షణాలే కాకుండా జాతి వర్గాలతో సంబంధం లేకుండా అనేక జాతుల మధ్య విస్తరించి ఉన్న లక్షణాలను కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం, చూడవచ్చు కూడా అన్నమాట. ఎలా అన్నట్లయితే మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఇక్కడ వర్ణాధారిత అండ్ కలర్ బ్లైండ్నెస్ అనేది మనం తీసుకున్నట్లయితే అనువంశిక అవలక్షణంగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఇది మానవులకు సర్వత్రా పీడించగలదు అనమాట, ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది. అయితే ఆఫ్రికన్ల కంటే యూరోపియన్లో ఇది విస్తృతంగా ఉన్నదనేది జన్యు పరిశోధన పరంగా మనం తెలుసుకోగలిగామన్నమాట. కనుక ఈ కలర్ బ్లైండ్నెస్ యూరోపియన్ జాతి విశిష్ట లక్షణమని అనగలమా? అనలేం కదా. ఎందుకంటే వ్యవసాయ పారిశ్రామిక యూరోపియన్లు సమాజంలో ఈ కలర్ బ్లైండ్నెస్ విపరీతమైన పర్యవసాన్ని కలుగు చేయగలుగుతుందనేది మనం ఇక్కడ భావించాలి. వేట ఆధారంగా జీవించే ఆఫ్రికన్ సమాజాలలో ఈ యొక్క కలర్ బ్లైండ్నెస్ ప్రమాదభరితం అవటం వల్ల ప్రాకృతిక వర్ణము అంటే నేచురల్ సెలెక్షన్ ద్వారా ఈ లోపమైన జన్యువు వారిలో నశించిపోయిందనేది మనం గుర్తించగలిగామన్నమాట. యూరోపియన్లలో వేట జీవనము ఆఫ్రికన్ల కంటే ముందుగానే ముగిసిన కారణంగా ఈ జన్యు కాలక్రమేణా అధికం కాబడిందనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం అనమాట. అందుచేత ఈ లక్షణాన్ని యూరోపియన్ జాతి విలక్షణ లక్ష్యం అని మనము చెప్పలేమనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఏబిఓ రక్త వ్యవస్థలలోని రక్త రకము అన్ని ఖండాలలోనూ అన్ని జాతులలోనూ విస్తృతంగా విస్తరించబడి ఉన్నదనేది మనం గుర్తించగలిగాము. ఈ స్కాట్లాండ్, మధ్య ఆఫ్రికా, సైబీరియా, ఆస్ట్రేలియాలో ఈ రకము 70-80% ఉన్నదనేది మనం గుర్తించగలిగాం. అదేవిధంగా ఏ రక్త రకము కూడా విస్తృతంగా విస్తరించబడి ఉన్నదనేది మనం తెలుసుకోగలిగాం అనమాట. అంటే రక్తనాళాలు బ్లడ్ టైప్స్ జాతుల రకంగా అనువర్తించలేదు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. ఇదే విధంగా సికెల్ సెల్ అనీమియా మధ్య ఆఫ్రికాలో అధికంగా ఉన్నదనేది మనం గుర్తించగలిగాము. అయితే ఈ లక్షణము గ్రీకు, టర్కీ, యెమెన్, ఇండియా, బర్మాలలో కూడా కనపడింది అనమాట మనకి. అయితే ఈ జన్యులు హెటిరోజైగస్ రూపంలో మలేరియా ప్రాంతాలకు పరిమితం కాబడింది. హెటిరోజైగస్ రూపంలో సికెల్ సెల్ అనీమియా జన్యువు మలేరియాను గురి అయిన వ్యక్తులు చనిపోకుండా రక్షిస్తూ ఉన్నదనేది జన్యు పరిశోధనలో మనం గుర్తించాము. కనుక ఈ జన్యువు భౌగోళిక విస్తరణకు కారణంగా ప్రాకృతిక వర్ణము నేచురల్ సెలెక్షన్ ఈ జాతి పాత్ర ఇందులో లేదనేది మనం గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. పై ఇచ్చిన ఉదాహరణల వల్ల మనం తెలుసుకున్నది ఏమిటంటే కొన్ని జన్యు లక్షణాలు వాటి జన్యు సంచలనాలు అనే ప్రకారము మనకి ముందు జరుగుతూ అంటే ముందుకి పై ఏ ఒక్క జాతి పరిమితం కాకుండా అనేక జాతుల మధ్య అనేక భౌగోళిక ప్రాంతాలలో విస్తరించి ఉన్నదనేది మనం గ్రహించగలసిన విషయం. కొన్ని లక్షణాలు జాతి లక్షణాలలో అనువర్తించమనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. అశాశ్వత జాతి లక్షణాలను మనం తీసుకున్నట్లయితే పురాతన జాతి శాస్త్రజ్ఞులు జాతి శాశ్వతమైనదని అంతర్గతంగా సమగ్రత కలిగిన సమూహముగా భావించేవాళ్ళు అనమాట. అంటే పురాతనమైన జాతి శాస్త్రజ్ఞులు ఈనాటి ముఖ్యమైన భౌగోళిక జాతులు ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నవేనని వారు వాదిస్తూ ఉన్నారు అనమాట.
ఇక్కడ క్రూన్ ప్రకారం, అంటే క్రూన్ అనే జాతి శాస్త్రవేత్త ప్రకారము 5 లక్షల సంవత్సరాల క్రితము మానవులు హోమో ఎరెక్టకస్ స్పేసియస్ కు చెందిన వారుగాను ఉండి 5 భౌగోళిక జాతులుగా లేక స్పేషియస్ గా విధించబడినారనేది ఇతను కూన్ అనే జన్యు శాస్త్రవేత్త మనకు చెప్పారనమాట. ఈ జాతులే ఈనాటికి మార్పు నొందక ఉన్నాయనేది కూడా ఆయన నొక్కి చెప్పారు. అయితే ఈ వాదన ఎంతో కాలము నిలవలేదనమాట. అంటే ముందు ఆ తర్వాత వచ్చిన శాస్త్రజ్ఞులు అందరూ కూడా దీన్ని ఖండించారనేది మనం చెప్పక తప్పదు. శారీరక లక్షణాలు శాశ్వతమైనవని, మార్పు చెందవని కావన్నమాట. అవి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయన్నమాట. కొన్ని శారీరక లక్షణాలు మానవ జీవిత కాలంలో అమూలాగ్యముగా మార్పుకు గురి కావచ్చు, అంటే తప్పనిసరిగా మార్పుకు గురి కావచ్చు అనేది మనము గ్రహించవలసిన విషయము. ఆస్ట్రేలియా ఆదిమ జాతి పిల్లలను ఎరుపు జీరగల జుట్టు ఉంటుంది అన్నమాట. వారు పెద్దవయ్యారు అయ్యేసరికి అది చిక్కని గోధుమ రంగు జుట్టుగా మారుతూ ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన జాతి లక్షణంగా మనం చెప్పుకోవడానికి వీలవుతూ ఉంటుంది. తర్వాత పరిసర ప్రభావాలు ఎలా జాతి లక్షణాలని ప్రభావితం చేస్తాయో కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. కొన్ని శారీరక లక్షణాలు పరిసరాల ప్రభావం పరంగా నిర్ధారించబడుతూ ఉంటాయన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే దట్టమైన అడవులలో నివసించే నిగ్రిటోలు పొట్టిగా, అరణ్యము వెలుపల నివసించే నిగ్రిటోలు పొడవుగా ఉంటూ ఉంటారన్నమాట. కనుక జాతుల్లో బహిర్గతమైతే కొన్ని లక్షణాలు ఆయా జాతుల విలక్షణమైనవి కావుగా మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ ఇంకొక విషయానికి మనం వచ్చినట్లయితే ప్రమాణ అసమానతలు ఈ జాతి లక్షణాలలో ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. జాతులు వర్గీకరించడానికి ప్రమాణపూర్వకమైన లక్షణాలు ఎప్పుడూ లేవన్నమాట. లక్షణాలు విడివిడిగాను ప్రత్యేకంగాను ప్రమాణీకరించడానికి వీలు పడదనేది మనం గ్రహించవలసిన విషయం. మానవులలో అనేక జైవిక శారీరక లక్షణాలు అనేక విధాలుగా సంయోజన చెంది ఉంటూ ఉంటాయి. సాధారణంగా ఒక జాతికి వర్గీకరించడానికి కొన్ని మూల లక్షణాలను ప్రమాణంగా తీసుకుంటే ఉపజాతి వర్గీకరణకు భిన్న లక్షణాలను ప్రమాణముగా తీసుకోబడతాయి. ఇది ఒక ప్రత్యేకమైన పాత్రగా మనం ఇక్కడ గుర్తించవలసిన విషయం. ఈ యొక్క పైన గ్రహించిన సమస్యల కారణంగా జాతులను గుర్తించటము, వర్గీకరించటము అశాస్త్రీయమని అనేక మానవ శాస్త్రజ్ఞులు మనకి అనేక పరిశోధనల పద్ధతుల్లో చెప్పారనేది మనం గ్రహించవలసిన విషయం. తర్వాత మానవ జాతులు ప్రధాన విభాగం మేజర్ రేసికల్ టైప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం గుర్తించుకోవాలి. దీన్ని మనం తెలుగులో ఏమంటున్నాము? మేజర్ రేసికల్ టైప్స్. మానవ జాతుల ప్రధాన విభాగాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. మానవ జాతులను ప్రధానంగా 3 విభాగాలుగా వర్గీకరిస్తూ ఉంటాం అన్నమాట. కాక్సాయిడ్ ఒకటి, మంగోలాయిడ్ ఇంకొకటి, నీగ్రాయిడ్ ఒకటి, జాన్ ఫెడరిక్ బ్లూమన్ బ్యాక్ ఒకటిగా మానవుల 5 ప్రధాన జాతులుగా వర్గీకరించబడ్డారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ 5 ప్రధాన జాతులు ఏ విధంగా వర్గీకరించబడ్డారో మనం ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. మొదటిది తీసుకున్నట్లయితే ఒకటి, తెలుపు మేనిఛాయ కలిగిన కాకేసియన్లు. తెలుపు మేనిఛాయ కలిగిన కాకేసియన్లు. రెండోది తీసుకున్నట్లయితే పసుపు పచ్చని మేనిఛాయ కలిగిన మంగోలియన్లు. మూడోది తీసుకున్నట్లయితే నల్లని మేనిఛాయ కలిగిన ఇథియోపియన్లు. తర్వాత 5 తీసుకున్నట్లయితే ఎర్రని మేనిఛాయ కలిగిన అమెరికన్లు. 6ది తీసుకున్నట్లయితే 5 తీసుకున్నట్లయితే గోధుమ మేనిఛాయ కలిగిన మలియన్లు. అంటే ఈ 5 రకాలుగా మానవ జాతుల్ని మనం విభజించాము. ఈ 5 రకాల మానవ జాతుల్ని మనము మేజర్ రేసికల్ టైప్స్ అంటూ ఉంటాం. మానవ జాతుల ప్రధాన విభాగాలుగా చెప్తూ ఉంటాం. మరి ఒకసారి చెప్పుకున్నాము ఈ 5 జాతుల గురించి. మొదటి జాతి తెలుగు మేనిఛాయ కలిగిన కాకేసియన్లు. రెండోది పసుపు పచ్చని మేనిఛాయ కలిగిన మంగోలియన్లు. మూడోది నల్లని మేనిఛాయ కలిగిన ఇథియోపియన్లు. 4వది ఎర్రని మేనిఛాయ కలిగిన అమెరికన్లు అనేది. 5వది గోధుమ మేనిఛాయ కలిగిన మలియనియన్లు. ఈ అన్ని కూడా మానవ జాతుల ప్రధాన విభాగాలుగా ఏర్పరిచాము. ఈ 5 జాతులే ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రముఖ జాతులుగా మనము విభజించి వర్గీకరించామనేది చెప్పుకోక తప్పదన్నమాట. తర్వాత భౌగోళిక పరంగా
జాతుల విభజన జరిగిందనేది మనకు తెలిసిన విషయమే. ఈ రకమైన విభజన చాలా ప్రాచుర్యం కలిగి ఉన్నదనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇందులో ముఖ్యంగా 3 వర్గాలు కలవు. ఐరోపా ఖండవాసులు, 2 ఆసియా ఖండవాసులు, మధ్య ఆసియా ఆఫ్రికా వాసులుగా చెప్పుకున్నాం. ఇక్కడ 3 వర్గాలుగా మనం గుర్తించుకున్నాం. మొదటిది ఏంటి? ఐరోపా ఖండవాసులు, రెండవది ఆసియా ఖండవాసులు, మూడవది మధ్య ఆఫ్రికా వాసులుగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ జాతుల వర్గీకరణ, ఇక్కడ రేషియల్ క్లాసిఫికేషన్ అత్యంత ప్రాచుర్యం కలిగిన పథకాలలో ఒకటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం అన్నమాట. ఎలా అన్నట్లయితే ఈ యొక్క జాతుల వర్గీకరణ వివరణాత్మకంగా చేసి అంటే చూపించినారనమాట. ఇందులో 3 ప్రాథమిక జాతులు, ప్రిమిటివ్ రేసెస్, 28 ప్రాథమిక ఉపజాతులు కూడా ఉన్నాయనేది మనం చెప్పుకోవాలి. ఇక్కడ జాతి అంటే ఇప్పటి వరకు మనం జాతి గురించి ఏ విధంగా డివిజన్ చేశారు, ఏ విధంగా మనము రేషియల్ టైప్స్ అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు మనము జాతి తత్వం, రేసిజం అంటే జాతి తత్వాన్ని మనం రేసిజం అంటాం ఇంగ్లీష్లో. ఇది ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. ఇక్కడ జాతి తత్వము ఒక డాంబకమైన ప్రాకృతిక సిద్ధాంతంగా మనం చెప్పుకోవాలి. ఎలా? ఒక జాతి తత్వం ఒక డాంబికమైన ప్రాకృతిక సిద్ధాంతంగా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది ఒక ఉద్రేకభరితమైన విశ్వాసం గలదిగా చెప్పుకుంటూ ఉంటాం. దీని ప్రకారము కొన్ని జాతులు అధీకృత ఉన్నత శ్రేణి, ప్రకృతి పరంగా ఆపాదించబడిన, సంక్రమించిన వారసత్వంగా పరిగణించబడుతూ ఉంటుందనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం. బుద్ధి సూక్ష్మత, హేతువాద శక్తి, సాంస్కృతిక విలక్షణము, ఉన్నత నడవడి, తర్వాత మేలి రకము, నైతిక ప్రవర్తనలు జాతిపరంగా సంక్రమిస్తాయని జాతితత్వము చెప్తూ ఉన్నది. జాతితత్వం ఏం చెప్తూ ఉన్నది? ఇక్కడ చూడండి, బుద్ధి సూక్ష్మత, హేతువాద శక్తి, సాంస్కృతిక విలక్షణము, తర్వాత ఉన్నతమైన నడవడి, మేలి రకపు నైతిక ప్రవర్తనలు జాతిపరంగా సంక్రమిస్తాయని జాతితత్వము మనకి చెప్తూ ఉన్నది. ఇది ఒక పరిశోధనా పరంగా మనం తెలుసుకున్నాం అనేది గ్రహించవలసిన విషయం. తర్వాత ఈ జాత్యహంకారము, జాతి వివక్షణ, జాతుల మధ్య సంఘర్షణలు జాతి తత్వానికి ఉన్న హంగులుగా కూడా మనము గుర్తుంచుకోవాల్సిన విషయం. జాతితత్వ సిద్ధాంత బలముతో కొన్ని జాతులను క్రమబద్ధంగా వివక్షణతో వర్గీకరించి వెలివేయటము, అణగదొక్కటము జరుగుతూ ఉంటుంది. దక్షిణ ఆఫ్రికాలో ఇది ఇటీవల వరకు సాధించిన ఆ జాతి వెలివేత విధానానికి ఒక ఉదాహరణగా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా మనం ఈ జాతీయత్వాన్ని గురించి తెలుసుకోవాలంటే 19వ శతాబ్దంలో అనేక విద్యావంతులైన పాశ్చాత్యులు శాస్త్రీయ జాతితత్వం, సైంటిఫిక్ రేసిజం సిద్ధాంతాన్ని ఆమోదించారన్నమాట. ఆసియా వాసులు, ఆఫ్రికా వాసులు, అమెరికన్ ఇండియన్లు పారిశ్రామిక నాగరికతను చైతన్యరహితంగా అసంపూర్ణంగా సిద్ధించుకుంటారని వీరు నమ్ముతూ ఉంటారన్నమాట. పాశ్చాత్యులు ఉన్న అనువంశిక సామర్థ్యము నిమ్న జాతుల ప్రజలకు లేవు అని వీళ్ళు అంటూ ఉంటారన్నమాట. సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడైన థామస్ హగ్బెల్ క్రింది విధంగా శాస్త్రీయ జాతితత్వాన్ని సమర్థించారనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. యథార్థము తెలిసిన ఏ వివేకవంతుడు కూడా సగటు నల్ల జాతీయులను శ్వేత జాతీయుల కంటే ఉన్నతులు కాదు కదా, సరి సమానులైన తులనాడగలడని విశ్వసించడు అనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. ఇది యథార్థమైనప్పుడు ప్రతిబంధకాలను తొలగించి న్యాయమైన, ఆశ్రిత, పక్షరహిత, నిరంకుశత్వరహిత రంగాన్ని సిద్ధం చేసిన ఎడల పొడుచుకు వచ్చిన దవడలు కలిగిన మన బంధువులు, మేధో సంపన్నులు, పొందికైన దవడలు కల ప్రత్యర్థులతో మోసభరితంగా కానీ ఆలోచన భరిత పోటీలలో విజయవంతముగా పోటీ చేయగలన్న విశ్వాసము కేవలము నమ్మసత్యం కాదు కదా అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. 20వ శతాబ్దం నాటికి జాతితత్వ సిద్ధాంతానికి ఆధునిక శాస్త్ర పరిజ్ఞానము పటాపంచలు చేసిందనేది మనము చెప్పక తప్పదన్నమాట. ఇక్కడ మానవ జాతికి స్థూలముగా 3 ప్రాథమిక లక్షణాలు కలవని భౌతిక మానవ శాస్త్రము చెప్తూ ఉంటుంది. అవి ఏంటంటే నిరంతర మార్పుడు లోనయ్యే ప్రాకృత లక్షణాలు. మొదటిదేంటి? నిరంతరము మార్పుకు లోనయ్యే
బాహ్య ఆకృతి లక్షణాలుగా చెప్పుకుంటూ ఉంటాం. రెండవది ఉపజాతులు లేక తెగల సమూహము అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. మూడో దానికి వచ్చినట్లయితే సమూహాలు కూడిన జన్యు విశేషాలు అనేది కూడా చెప్తూ ఉంటాం. ఈ కారణాలు అనేక రకాల మానవ సమూహాల పరిణామం క్రమంలో పరిసర ప్రభావాల నేపథ్యంలో జనించడం జరిగిందే తప్ప ఆ జాతుల యొక్క కొన్ని లక్షణాల ఆధారముగా ఉన్నతమైన జాతులు అల్పజాతులుగా విభజించి శాస్త్రీయంగా కానీ నైతికంగా కానీ తప్పు అనేది మనం ఒక పరిశోధన పద్ధతుల్లో తెలుసుకుంటూ ఉన్నాం అనేది ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఇది జాతితత్వం యొక్క భావాలుగా మనం గుర్తించుకోవాల్సిన విషయం అన్నమాట. అంతేకాకుండా జన్యు విశేషాల ప్రకారము 94% భౌతిక లక్షణాలు జన్యు వైవిధ్యము జాతుల మధ్య కాక ఒక్కొక్క జాతి లోపలే ఉన్నట్టు నిర్ధారణ అయిందనమాట. పరిశోధన పద్ధతుల్లో నిర్ధారణ అయిందిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. భౌగోళిక సమీపంలో ఉన్న జాతుల మధ్య జన్యువుల అతివ్యాప్తి కలిగి ఉండటం కూడా కనిపెట్టబడింది అనమాట. ఈ విధంగా భిన్నత్వం కలిగిన వివిధ జాతుల మధ్య కంటే ఒక్కొక్క జాతి అంతర్గతంగానే అధికమని నిరూపించగలిగింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. అంతేగాక జాతి తత్వము పూర్తిగా నశించిపోలేదు. నవీన శాస్త్రీయ జాతి తత్వము వాటిలో ఇంకనూ జాతుల మధ్య జైవిక వైరుధ్యము కలదని విశ్వసిస్తూ ఉంటారన్నమాట. వారి వాదన ఏమిటంటే అన్ని జాతులలోనూ చాలా వరకు జన్యుపరంగా నిర్దేశించబడిన సామర్థ్యాలు సాధారణంగా విస్తరించబడి ఉంటాయనేది వారి భావనగా మనము గ్రహించవలసిన విషయం. అయితే కొన్ని జాతుల్లో ఈ సాధారణ విస్తరణకు విభేదము ఎక్కువ ఉంటుందని నవీన శాస్త్రజ్ఞులు జాతితత్వవాదులు ప్రకటించారనేది కూడా మనము ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలన్నమాట. నల్ల జాతీయులు ఆర్థికంగా శ్వేత జాతీయుల స్థాయికి ఎదగలేకపోవటానికి జన్యుపర కారణాలే ఉన్నాయా? వీళ్ళు పరిశోధన ఆరంభించారు. అంటే నల్ల జాతీయులు శ్వేత జాతీయుల యొక్క అభివృద్ధికి ధీటుగా వీరు ఎందుకని పోటీ చేయలేకపోతున్నారు అనేది అనేక పరిశోధనలు ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటాయనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం. అదేవిధంగా నల్ల జాతీయులు విద్యారంగంలో వెనుకబడి ఉండటానికి, వీరి పిల్లలు చదవటము, గణితము, తర్కము లాంటి రంగాల్లో వెనుకబడి ఉండటానికి వారి యొక్క జన్యు వైఫల్యత అనేది ఏదైనా దోహదం చేస్తున్నదా అనేది కూడా అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయనేది మనం ప్రస్తుత పరిస్థితుల్లో కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఈ జన్యు శాస్త్రజ్ఞుడు పియర్సన్ అను ప్రఖ్యాత జైవిక గణాంక శాస్త్రజ్ఞుల ప్రకారము మానవుని మెదడు జన్మగత సిద్ధించిన ఫలితము జాతి వంశ కారణాలు మాత్రమే దాన్ని నిర్దేశిస్తాయి అనేది గుర్తించుకోవాల్సిన విషయం అని చెప్పారు. ఈ పియర్సన్ అనే జన్యు శాస్త్రజ్ఞుడు వైద్యపరంగా అధ్యాపకుని బోధనల ద్వారా తల్లిదండ్రులు లేక కుటుంబ పరిసరాల ప్రభావం గాను మానవుడి మెదడును మార్పు చేయటము కుదరదు అనే దృక్పథాన్ని ఇక్కడ పరిశోధన పరంగా ఏర్పరచుకున్నారు. బుద్ధి సూక్ష్మత నల్ల జాతీయుల్లో తక్కువ అని శాస్త్రీయ పరంగా నిరూపించడం కూడా ప్రయత్నం జరిగిందనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం. మొదటి పరిశోధనలో జాతికి బుద్ధి సూక్ష్మత సంబంధం ఉందని తేలింది. అయితే మరికొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పర్యవేక్షించినప్పుడు పై సూచన వీగిపోయిందనేది కూడా మనం గుర్తించుకోవాల్సిన విషయం. వాతావరణ పరిస్థితుల ప్రభావము ముఖ్యమైన అంశముగా బయటపడింది అనేది కూడా ఈ జన్యుపరమైన పరిశోధనలో మనం గుర్తించుకోవాల్సిన విషయం. ఈ విధంగా జాతితత్వ సిద్ధాంతము మరుగున పడిపోయిందనేది కూడా మనము గుర్తించుకోవాల్సిన విషయము, గ్రహించవలసిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది జాతితత్వం యొక్క భావన అనేక రకాల సిద్ధాంత పరంగా మనం గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉన్నాం. ఇక్కడ మరి వివిధ సామాజిక నిర్మాణాలను అర్థం చేసుకోవటానికి ఒక సామాజిక శాస్త్ర ప్రసంగము అనేది జాతికి ఒక మూల కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. జాతి మరియు జాతి వంటి భావన కుటుంబ జీవ సంబంధమైనదిగా పరిగణించబడుతూ ఉన్నాయనేది కూడా మనం గుర్తించుకోవాల్సిన విషయం. కేవలము సామాజిక నిర్మాణం మాత్రమే కాక వివిధ గుర్తింపులు సృష్టిని మరియు వివిధ సమూహాలను అట్టడుగున ఉండటానికి దారితీస్తాయనేది ఒక శాస్త్రీయ పరిశోధనలో మనము గుర్తించుకోవాల్సిన విషయం. ఇక్కడ వివిధ మానవులను మనం నిర్వచించేటప్పుడు ఇక్కడ
చర్మము, రంగు, ముఖ లక్షణాలు, ఎత్తు మొదలైన వాటిపైన మనము జాతి లక్షణాల మీద ఆధారపడుతూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ అనేవి వారసత్వంగా సంభవించాయి అనేది కూడా మనం గుర్తించుకోవాలి. ఒక్కొక్కసారి పరిశోధించాలి అనేది కూడా మనము పరిశోధన పద్ధతులని నియంత్రించుకోవాలన్నమాట. అందువల్ల విస్తృతంగా జాతిని జీవ సంబంధమైన వర్గంగా పరిగణించబడుతూ ఉంటాం అనేది మనం ఇక్కడ ఏర్పరచుకోవాలి. ఇక్కడ సావేజ్ అనేది అన్ని ఆఫ్రికన్లు, స్థానిక ప్రజలు, రంగుల ప్రజల యొక్క పద్ధతులుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. సెమీ సావేజ్ అనేది ఇక్కడ చైనీస్ ఒకప్పుడు క్రూరమైన రకమని, ఇప్పుడు బాగా నాగరికత కలిగి అనేది కూడా సెమీ సావేజ్ లో మనం గుర్తించుకోవాలన్నమాట. ఇక్కడ కరోలస్ లిన్నేయన్స్ అనే శాస్త్రవేత్త ప్రకారం ఒక జర్మన్ వర్గీకరణ శాస్త్రవేత్త చర్మం రంగును బట్టి మానవులను 4 రకాలుగా వర్గీకరించారనేది మనము ఇదివరకు కూడా చెప్పుకున్నాము. మనం చర్మం రంగును బట్టి ఇక్కడ అమెరికన్స్, యూరోపియన్స్, ఆసియన్ అంటే ఒకటి ఆఫ్రికన్లు ఏ విధంగా ఉంటారనేది, రంగును బట్టి ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకుంటాం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. మరి జాతి జీవ సంబంధమైనగా, జాతి అనేది జీవ సంబంధమైనదిగా మనం మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పరిగణిస్తూ ఉంటాం. ఇది ఒక జీవ సంబంధమైన ప్రక్రియా పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనేది తెలుసుకోవచ్చు. సామాజిక శాస్త్ర అవగాహనలో జాతి అనేది జీవ సంబంధమైనదే కాకుండా సామాజిక నిర్మాణముగా పరిగణించబడినది కూడా మనము గుర్తించుకోవాల్సిన విషయం. చాలా మంది రచయితలు జాతిని సామాజిక స్థిరీకరణ యొక్క వర్గముగా పరిగణిస్తూ ఉంటారు. కానీ ఇది 17వ శతాబ్దము వరకు జాతి ఆలోచన ఉనికి ఈ వ్యక్తి ఎటువంటి చారిత్రాత్మక పద్ధతుల్లో జాతి అనేది మానవ గుర్తింపు యొక్క ప్రధాన మూలం అనేది గుర్తించుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ జాతి అనేది పదము 16వ శతాబ్దం యొక్క నుండి ఆంగ్ల భాష యొక్క అప్పుడప్పుడు మరియు మానవుల యొక్క సూచించడానికి ఉపయోగపడుతూ ఉన్నది. అంటే ఈ యొక్క 16వ శతాబ్దం నుంచి ఒక మానవుని అంటే ఈ వర్గీకరించడానికి 16వ శతాబ్దం నుంచి ఈ యొక్క జాతిని మనము వర్గీకరించడము ఏర్పరచుకున్నాం అనేది చెప్తూ ఉన్నాం అనమాట. మరియు 18వ శతాబ్దం వరకు దీన్ని స్పష్టమైన అర్థము ఏర్పడలేదన్నమాట. ఎన్ని పరిశోధనలు చేసినా స్పష్టమైన అర్థాన్ని మనము ఏర్పరచుకోలేదనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. సామాజిక నిర్మాణంగా జాతిని ఎలా ఎంచుకోవాలనేది మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే, జాతి అనేది జీవ సంబంధమైన వర్గమని చాలా మంది విశ్వసించినప్పటికీ సామాజిక శాస్త్రవేత్తలు మరియు జీవ శాస్త్రవేత్తలు కూడా జాతి అనేది జీవ సంబంధమైన లేక వారసత్వం వచ్చిన వర్గము కాదని, అది సామాజిక నిర్మాణం అని వాదించారనమాట. ఇది మనము ప్రముఖంగా మనం గ్రహించవలసిన విషయం. జాతి అనేది జీవ సంబంధమైనది, చారిత్రాత్మకమైనది మరియు శాస్త్రీయమైనది అని భావించడం జరిగిందనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా జాతి గురించి మనం ప్రముఖంగా తెలుసుకుంటూ ఉన్నాం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. వ్యక్తుల మధ్య సోపాన క్రమంను సృష్టించే ప్రక్రియ తద్వారా కొన్ని సమూహాల అధికారాలని అనుభవిస్తూ ఉంటారనేది మనకి తెలిసిన విషయమే. జాతి ఆలోచనలు శాస్త్రీయ ఆధారం అనేది ఏదీ లేదనమాట. జాతి అనేది ఒక సామాజిక నిర్మాణ ప్రక్రియలో ఒక ప్రత్యేకమైన ప్రకార్యంగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ జాత్య అహంకారం అనేది కూడా మనం చూసాము. ఇక్కడ జాత్య అహంకారము మరియు ఇతర పండితులు మానవులు ఆఫ్రికాలో ఉద్భవించారని మరియు చరిత్రలో వివిధ దశల్లో వివిధ భౌగోళిక స్థానాల వల్ల ప్రజల భౌగోళిక భేదాలని స్వీకరించారు అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయము. డార్విన్ యొక్క సర్వైకల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అనే సిద్ధాంతాన్ని తీసుకున్నట్లయితే, వలసవాద శక్తులు తమ మారణహోమంలో మరియు జాత్యాహంకారాన్ని సమర్థించుకోవటాన్ని ఉపయోగించారనేది మనం ఇక్కడ పద్ధతిగా జాత్యాహంకార పద్ధతుల్లో మనం గుర్తించుకోవాల్సిన విషయం. బలవంతులు మనుగడ సాగించారని మరియు బలహీనులు చనిపోతారనేది ఇక్కడ జాత్యాహంకార భావనలో మనం ఒక ప్రముఖమైన భావనగా మనం దీన్ని ఏర్పరచుకున్నామనేది తెలుసుకోవాలి. మీరు ఇతర వ్యక్తుల నుంచి ఆధిక్యత మరియు న్యూన్యత పరంగా వేరు చేసే ప్రక్రియగా మనం ఈ యొక్క జాత్యాహంకార భావనని మనం చెప్పుకుంటాం. ఇందులో బలవంతులు బలహీనులు అనేది 2 వర్గాలని జాత్యాహంకారంలో మనము ఏర్పరచుకుంటూ ఉన్నాము. ఈ బలవంతులైన జాతి
అంటే మాది అనే దృక్పథంతో ఈ బలహీనమైన జాతి వర్గంతో నిరంతరము విభేదిస్తూ వారి మీద దోపిడీకి అంటే ఒక బలాన్ని ప్రయోగించి వాళ్ళని అంతరించిపోయేటట్లుగా చేస్తూ ఉన్నారు అనేది అనేక రకాల ప్రాచీన జాతి సిద్ధాంతాల్లో మనము గుర్తించగలిగాం. జాతీయం అనేది ఒక సామాజిక నిర్మాణ భావనగా మనం గుర్తిస్తూ ఉన్నాం అనేది ఇప్పటి వరకు కూడా మనం దీన్ని ఒక పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాం. జాతి అనేది ఒక నిర్మాణ ప్రక్రియ భావనగా మనం దీన్ని ఏర్పరచుకున్నాము. భావన చరిత్ర ఏ విధంగా ఉన్నది అంటే జాతి భావన చరిత్ర ఏ విధంగా ఉన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఇక్కడ ఈ పదము మొట్టమొదట బాగా క్రైస్తవులు లేక యూదులు కానీ అంటే ఈ యొక్క ఆధిపత్య వర్గాల వాళ్ళు ఈ యొక్క జాతి భావన చరిత్ర అనేది ఏర్పరిచారనేది మనము చారిత్రక పద్ధతిలో తెలుసుకున్నాం అనమాట. ఈమె 1990లో ఇక్కడ ఫ్రెంచ్ ఆఫ్ ఎథిక్స్ను దీన్ని ఉపయోగిస్తూ వారు ఒక సాధారణమైన చారిత్రక సంప్రదాయము, భాష మరియు జీవన శైలి ద్వారా వర్గీకరించబడిన ప్రజలను జాతి వర్గీకరించారనేది మనం చెప్పుకున్నాం. ఎలా ఇక్కడ చూడండి, ఒక సాంప్రదాయ పద్ధతి, ఒక భాష మరియు జీవన శైలి ద్వారా వీరిని ఈ జాతికి చెందినవారు, వీరు ఈ జాతికి చెందినవారు అనేది వర్గీకరించారనే లక్షణాలను మనం ఇక్కడ జాతి భావన చరిత్రలో మనం గుర్తించుకున్నామనేది చెప్తూ ఉంటాము. తర్వాత అయితే ఈ యొక్క నిర్వచనాన్ని వాటి నుంచి ఇంటి నుంచి నిర్మూలన అనే లక్షణాన్ని జోడించారనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉన్నాము. స్థానభ్రంశం చెందిన వ్యక్తులు తమ స్వదేశానికి దూరంగా ఉండి ఇంకా వారి స్థానిక జీవన వైవిధ్యాన్ని అనుసరిస్తే వారు విభిన్న జాతుల యొక్క దృక్పథాన్ని మనం గుర్తించుకోగలుగుతున్నామనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. జాతి యొక్క ప్రారంభ భావనలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఈ యొక్క ప్రక్రియ పద్ధతుల ద్వారా గుర్తించుకోగలుగుతున్నామనేది చెప్పుకోవచ్చు. జాతి యొక్క ప్రారంభ భావనలు ఎలా ఉన్నాయనేది మనం ఇక్కడే తెలుసుకుందాం. సాహిత్యాన్ని పరిశీలిస్తే జాతి జీవన, సాంస్కృతిక మరియు మానసిక సంబంధమైన 3 ప్రసిద్ధ భావనలను వెల్లడి అవుతాయనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. జాతి యొక్క ప్రారంభ భావనలు ఎలా ఉన్నాయి? జాతి యొక్క జీవన, సాంస్కృతిక మరియు యొక్క మానసిక సంబంధమైన భావనలను ఉన్నాయనేది మనం ఇక్కడ ఏర్పరచుకున్నాము. ఈ విధానము జాతి యొక్క సాంస్కృతిక అంశము పూర్తిగా విస్మరించబడిందని, జాతి యొక్క రెండవ భావన కొత్త ఆలోచనలు కలిగి ఉండి ఇది జాతి నుంచి జాతిని వేరు చేసిందనేది కూడా మనం ఇక్కడ ఈ దృక్పథం వల్ల గుర్తించుకోగలుగుతాము. ఈ జాతి ఒక సాంస్కృతిక దృగ్విషయముగా పరిగణించబడింది అనేది 1978లో బర్గెస్ అనే ఒక శాస్త్రజ్ఞుడు మనకి తెలియపరిచారు. ఇక్కడ జాతి యొక్క 3వ భావన సాధారణ గుర్తింపు యొక్క సృహపరంగా దాన్ని నిర్వచించవచ్చు అనేది మనం తెలుసుకున్నాం. ఎలా అంటే సాధారణ సంతతి మరియు సాంస్కృతిక విశిష్టత 2 వ్యక్తిగతంగా మరియు కలిసి జాతిని ఏర్పడటానికి సరిపోవు అనేది ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం. జాతి సమూహాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇక్కడ బ్రాస్ అనే ఒక జీవ సంబంధమైన శాస్త్రవేత్త 1991లో జాతి సమూహాలను నిర్వచించి 3 మార్గాలని చర్చించారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది ఆబ్జెక్టివ్ లక్షణాల పరంగా, రెండవది ఆత్మాశ్రయ భావాల పరంగా సూచించడం ద్వారా, మరియు 3 ప్రవర్తనకు సంబంధించిన ఒక సమూహాన్ని ఇతర భాషా, భూభాగము, మతము, దుస్తులు మొదలైన వాటి నుంచి వేరు చేసే కొన్ని విశిష్ట లక్షణాల పరంగా, సాంస్కృతిక లక్షణాల పరంగా జాతి సమూహాలను మనం గుర్తించగలుగుతున్నామనే దృక్పథాన్ని ఇక్కడ మనకి తెలియపరిచారనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. జాతి అనేది ఒక ఆత్మాశ్రయ నిర్మాణముగా మనము ఏర్పరచుకోవాలన్నమాట. ఒక విధంగా ఒక జాతి సమూహము అనేది సమూహములోని ఇతర భాషలు, భాష, మతము, జాతి, పూర్వీకుల ఇల్లు, సంస్కృతి మొదలైన భావాల మీద ఆధారపడి ఆ జాతిని మనము ఒక ప్రత్యేకమైన గుర్తింపు ద్వారా ఒక ప్రత్యేకమైన హోదాని ఏర్పరచగలుగుతూ ఉంటాము. ఇక్కడ జాతి యొక్క లక్షణాలు మనం చెప్పుకున్నాం. ఇక్కడ జాతి యొక్క ప్రధాన అంశాలను మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మొదటిది ఆబ్జెక్టివ్ బాహ్య గుర్తులుగా మనం చెప్పుకోవాలి. రెండవది మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క జన్యు మరియు సాంస్కృతిక సారూప్యతను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇవి ఈ యొక్క సామాజిక అస్తిత్వాన్ని
ఇవి ఇచ్చికంగా చూడటము వలన మరియు ముఖ్యమైనదిగా మనం పరిగణలోకి తీసుకోవాలన్న దృక్పథాన్ని ఏర్పరచుకున్నాము. ఇక్కడ జాతి యొక్క ప్రధాన అంశాల్లో సమూహాల మధ్య సంపర్కము ఎల్లప్పుడూ జాతీయ అవగాహనకు దారితీయదు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయము. సాంస్కృతిక జాతి మరియు రాజకీయ జాతి అనేది తేడాను కూడా మనం గుర్తించాలి. ఈ యొక్క సాంస్కృతిక జాతి అండ్ రాజకీయ జాతి వలన ఈ యొక్క జాతిని మనము గుర్తించడానికి చాలా సౌలభ్యత ఏర్పడుతూ ఉంటుంది. సాంస్కృతిక పద్ధతుల మీద ఆధారపడి జీవన పరిస్థితి మంచిగా ఉండి జీవన స్థితిగతులను మెరుగుపరచుకుంటూ ముందుకు వెళ్ళేది ఒక సాంస్కృతిక జాతిగా మనం ఏర్పరచుకుంటాము. రాజకీయ జాతి అంటే ఏంటి? ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం కదా, బలవంతులు బలహీనలను మనము మన పరిగణలోకి తీసుకొని బలవంతులు బలహీనమైన సాంస్కృతిక జాతి మీద అణచి వేస్తూ వారి యొక్క ఈ బలవంతుల యొక్క జాతి పరిగణలోకి రావటం అనేది మనం ఎన్నో ప్రాంతాల్లో మనం చూడగలిగాం. ఐరోపియా చూసినట్లయితే ఇటువంటి ఒక బలమైన వర్గము ఒక శక్తియుక్తులతో తెలివితేటలతో మేధో సంపత్తితో ఈ యొక్క బలమైన వర్గంగా మనకు ఏర్పడింది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. వర్గీకరణ అనే ఈ యొక్క స్థలీకరణ అనేది ఈ యొక్క సంపదగా మనం ఈ జాతిలో చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ లింగము మరియు జాతి అనేది ఒక వైపు సమస్యలుగా పరిగణించబడ్డాయి అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. లింగము మరియు జాతి అనేది ఒక వైపు సమస్యలుగా కూడా ఈ జాతి పరిశోధనలో ఏర్పడ్డాయి అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాము. జాతీయవాదం అనేది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అతి ప్రాముఖ్యత ఏర్పరచుకున్నది అనేది చెప్పుకోవచ్చు. ఒక జాతి సమూహం యొక్క సభ్యత్వము సమాజంలో ఒక వ్యక్తి యొక్క స్థితిని నిర్ణయిస్తుందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఒక జాతి సమూహం యొక్క సభ్యత్వము సమాజంలో ఒక వ్యక్తి యొక్క స్థితిని, అంటే జాతి యొక్క స్థితిని, ఆ యొక్క జాతి యొక్క ప్రముఖ ప్రాముఖ్యతను మనకి తెలియపరుస్తుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాము. దేశము మరియు జాతి సమూహాలను మనం తీసుకున్నట్లయితే పశ్చిమ ఐరోపియాలో పెట్టుబడిదారీ విధానము పెరగడంతో దేశము, దేశ రాజ్యము, జాతీయత, జాతీయ మైనారిటీ మొదలైన భావనలు పుట్టుకొచ్చాయనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మిగిలిన ప్రపంచానికి ఇవి వ్యాప్తి చెందాయనేది కూడా మనం చెప్పుకోవచ్చు. నేషన్ అనేది లాటిన్ పదము, నాషి మీనింగ్ టు బి బర్నింగ్ ఆఫ్ ద లాటిన్ నామవచనము నేషనమ్ అనే దృక్పథాన్ని ఏర్పరిచాయన్నమాట. ఇది ఒక రకమైన జాతి సంఘము. ఇది రాజకీయం చేయబడింది మరియు రాజకీయ వ్యవస్థలో విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన సమూహ హక్కులు కలిగి ఉంటుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఏమంటున్నాము? దేశము మరియు జాతీయ సమూహముగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఇక్కడ జాతీయ పద్ధతులు మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ యొక్క అర్థాలు కూడా మనం తెలుసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాతి అంటే మనం ఏం చెప్పుకున్నాము? భాగస్వామ్యము లేదా జాతి, భాష లేదా సాంస్కృతిక గుర్తింపును కలిగినదిగా చెప్పుకున్నాము. జాతి అంటే ఏం చెప్పుకుంటున్నాము? మనం మొదటి నుంచి ఇక్కడ సామాజిక సమూహం యొక్క భాగస్వామ్యము, జాతి, భాష లేదా సాంస్కృతిక గుర్తింపు అని చెప్పుకుంటున్నాము. సాధారణ జాతి అనేటప్పటికి మనం ఏం చెప్పుకుంటున్నాము? ఆబ్జెక్టివ్ సాంస్కృతిక లక్షణాల సమితిపై ఆధారపడిన గుర్తింపుగా మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఇక్కడ జాతీయవాదం అనేటప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము? రాజకీయ మరియు పరిపాలన, స్వయం ప్రతిపత్తి, జాతీయ హోదా లేదా వారి స్వంత దేశం డిమాండ్ చేసే జాతీయ సమూహాల దృగ్విషయంగా జాతీయవాదాన్ని చెప్పుకుంటున్నాము. ఇక్కడ సాంస్కృతిక జాతి అనేది మనం ఎలా చెప్పుకుంటున్నాము? ఉమ్మడి సాంస్కృతిక విలువలు మరియు అభ్యాసపరంగా జాతిని నిర్వచించే మానవ శాస్త్ర మార్గంగా మనం సాంస్కృతిక జాతిని చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఇక్కడ పద్ధతులు అనేది సాంస్కృతిక గుర్తింపు అనేది ఎలా చెప్తున్నాము? భాష బట్టి ఆబ్జెక్టివ్ సాంస్కృతిక లక్షణాలు, మతము, దుస్తులు మొదలైన తేడాలు సమూహము మధ్య నొక్కి చెప్పబడిందని మరియు దూరంగా ఈ యొక్క ఊహలుగా మనం చెప్తూ ఉన్నాము. మనకి అక్కడ ఎమర్జెంట్ జాతి అనే దాన్ని మనం ఎలా చెప్పుకుంటున్నామంటే సాంస్కృతిక జాతి గుర్తింపును రాజకీయం మరియు రాజ్యం కోసము ఉపయోగించబడింది అనేది చెప్తూ ఉన్నాము. ఇక్కడ జాతి స్పృహ అనేది ఒక ప్రత్యేకమైన భాషగా మనం చెప్తూ ఉన్నాము. సమాజం యొక్క సభ్యుల యొక్క ఆంత్రాశ్రయ అవగాహన, వారు ఇతరుల నుంచి భిన్నమైన సామూహిక పద్ధతులు కలిగిన వారుగా మనం చెప్తూ ఉన్నాము.
జాతి స్థలీకరణ అనేది మనం ఇక్కడ జాతిలో మనం ఎలా చెప్తున్నామంటే, సమాజంలో జాతి పరంగా ఆర్థిక శక్తి మరియు సాంస్కృతిక వనరులు అసమానతల యొక్క పంపిణీగా మనం ఈ యొక్క జాతి స్థలీకరణగా చెప్తూ ఉన్నాం అన్నమాట. తర్వాత ఇక్కడ సాంప్రదాయ సంఘముగా ఇక్కడ మనము ఎలా చెప్తూ ఉన్నామంటే, సమాజంలో ఇతరుల భాష, మతము, జాతి, ఇక్కడ పూర్వీకుల ఇల్లు, సంస్కృతి మొదలైన వాటి పరంగా విభిన్నముగా భావించి సామూహికత దీనిని సభ్యులకు తమకు తాము ఇతరులు భిన్నముగా భావిస్తూ ఉంటారనేది చెప్తూ ఉన్నాం. మరియు విస్తృతమైన లేదా ఊహాత్మక భాగస్వామ్యం సంతతికి సంబంధించిన భాగస్వామ్యము, కార్యకలాపాలలో పాల్గొనటము మరియు సాంస్కృతిక పద్ధతులు కలిగి ఉండటంగా మనం ఈ యొక్క సాంప్రదాయవాదులుగా మనం దీన్ని చెప్తూ ఉన్నాం. ఇక్కడ అంతర్జాతీయ వలసవాదం అనేది కూడా జాతిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది ఏంటంటే, ఒక సమాజంలోని ప్రాంతాల మధ్య రాజకీయ మరియు ఆర్థిక అసమానతలను వివరించడానికి ఉపయోగించే ఒక పద్ధతిగా మనం దీన్ని గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉన్నాము. ఇక్కడ మనము రాజకీయ జాతి అనేది కూడా ఇక్కడ జాతిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అన్నమాట. ప్రజల కొరకు కోరిక యొక్క వ్యక్తీకరణ, స్వయం పాలన, రాజకీయ అస్తిత్వాన్ని స్థాపించటము, రాజకీయ అవగాహన మరియు జాతిపరంగా సమూహాలను సమీకరించడము రాజకీయ ఈ యొక్క జాతిగా మనం దీన్ని పేర్కొంటూ ఉన్నాము. జాతీయవాదము జాతిలో ఎలా ఉంటుంది అంటే, ఒక దేశము లేదా దేశం యొక్క జనాభా సాధారణంగా రక్తముతో అనుసంధానించబడిందని, సంబంధాలు మరియు ఒకే ప్రభుత్వం కింద ప్రజల కోరిక యొక్క వ్యక్తీకరణగా మనము జాతీయ భావన చెప్తూ ఉన్నాం అనమాట. తర్వాత ఇక్కడ మనం ఏంటంటే, దేశము అంటే మనం జాతిలో ఎలా చెప్తూ ఉన్నాము, ఎలా నిర్వచిస్తూ ఉన్నాము, సమాజంలోని మైనారిటీ సమూహము అణగారిన స్థితి మరియు దోపిడీకి అంటే ఆ సమూహం యొక్క ప్రజలని మనం జాతీయ పద్ధతుల్లో మనము స్థిరీకరిస్తూ ఉన్నాం అనేది మనం చెప్తూ ఉన్నాం అనమాట. ఈ విధమైన పద్ధతుల వల్ల మనము జాతీయ తాత్విక విధానాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం అనేది మనం ఇక్కడ ఏర్పరచుకున్నాం అన్నాము. ఈ విధంగా మనము ఈ లెసన్ మొత్తము జాతి యొక్క లక్షణాలు, జాతీయ పద్ధతుల్లో మనం ఈ ప్రజల్ని ఎలా విడదీసి చూపిస్తున్నాం అనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నాము. జాతి యొక్క నిర్వచనము ఇప్పుడు మనకు అర్థమైంది కదా. జాతిని నిర్వచించడానికి విశిష్టమైన ప్రమాణాలు ఏవి లేవని, అయితే కొన్ని అంశాల ఆధారంగానే జాతి అంటే ఏమిటో తెలుసుకోవచ్చు అనేది మనం గుర్తించగలిగామన్నమాట. జీవశాస్త్రంలో జాతి అంటే ఒక భాగమని, కొన్ని లక్షణాల ఆధారంగా వర్గీకరించిన ఒక సమూహమని అర్థాన్ని గ్రహించగలిగామన్నమాట. ఈ యొక్క రేషియోలజీ అంటే జాతి శాస్త్రాన్ని మనము ఇక్కడ మనం ఎలా గుర్తించగలిగాము, సహజమైన హేతుబద్ధమైన జాతులుగా వర్గీకరించవచ్చు అని ప్రజలని అనే అభిప్రాయం వ్యక్తం చేసేది. అంటే సహజమైన హేతుబద్ధమైన జాతులుగా మనము విడదీసి చూసే ప్రక్రియని ఈ యొక్క జాతి శాస్త్రం అని, రేషియాలజీ అనేది మనము గుర్తించుకోగలిగాము. ఈనాడు ఉన్న మానవ పరిణామ ప్రారంభ దశ నుంచి ఈ జాతి లక్షణాలన్నీ కూడా మానవ పరిమాణ దశ నుంచి, ప్రారంభ దశ నుంచి ఉన్నాయనేది, ఇప్పటి వరకు కూడా అవి కొనసాగుతూ ఉన్నాయనేది కాలానుగుణ్యంగా ప్రాంతీయ పద్ధతుల్లో అవి మార్పులు చేర్పులు గురవుతూ ఉంటాయనేది మనం ఇక్కడ గుర్తించుకోగలిగాము. జనాభా అనేది సర్వసాధారణంగా అనువంక లక్షణాలు కలిగి ఒక భౌగోళిక ప్రాంతంలో నివాసం ఉంటూ ఇతర సమూహాలతో విశిష్ట వైవిధ్యాన్ని కలపరిచే మానవ సమూహాలను జాతి అంటూ ఉన్నాం అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ జాతి లక్షణాలన్నీ కూడా మనం అనేక రకాలుగా విశదీకరించుకుంటూ ఉన్నాం అనమాట. అవి మనము ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం. ఈ యొక్క జాతి అనేది మనకు ఇప్పుడు అర్థమైంది కదా. జాతి లక్షణాల్లో మనం ఏం చెప్పుకున్నాము, ప్రముఖ లక్షణాలు 6 ఉంటాయి అని చెప్పుకున్నాము. ఈ విధమైన పద్ధతుల్లో జాతి లక్షణాలను విడదీసి ఈ యొక్క మనుషుల యొక్క శరీర ఆకృతుల మీద ఆధారపడి జాతి లక్షణాలను మనము వైవిధ్యతని మనము శరీర ఆకృతుల మీద, కేశాకృతుల మీద, రంగు మీద, కేశ ఆకృతులు అంటే ముఖ కళవికల మీద ఆధారపడి ఈ యొక్క జాతిని మనము ఈ విధమైన జాతి వర్గీకరణ చేయగలుగుతున్నాం అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాము. ఈ జాతిని మనం ఒక భావనగా గుర్తించగలుగుతూ ఉన్నాము. శాస్త్రీయ ప్రకారము ఈ యొక్క భావ లక్షణాలను కూడా మనం ఏర్పరచగలుగుతున్నాం అనేది ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. ఇవన్నీ కూడా శరీరము, రంగు, వెంట్రుకలు, కేశాకృతి, మరి యొక్క ముఖ పరిమాణాలు, ముక్కు, పెదవులు, ముఖాకృతి, ఈ యొక్క శరీరాకృతి మీద ఆధారపడి జాతిని మనం గుర్తించగలుగుతాం అనేది ఈ విధంగా చెప్తూ ఉన్నాం. ఈ లెసన్ యూనిట్ నెంబర్ 8లో ఈ యొక్క జాతి ప్రజలని, సమూహాన్ని ఎలా విడదీస్తున్నారో మనం చెప్పగలిగాము.